హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాదులో 166 బిల్డింగులు కొట్టేసినట్టుగా హైడ్రా ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. ఇందులో మనం చూసాం సంచలనాత్మకంగా నాగార్జునది కన్వెన్షన్ సెంటర్ను కూడా పడగొట్టారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. చెరువుల్ని కుంటల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైన హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని డిమాండ్ వస్తుంది. నిన్న సాక్షాత్తు జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్య ట్వీట్ చేశారు, వీడియో కూడా విడుదల చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి చేపట్టాలని, ఎస్పెషల్లీ ఈ పర్యావరణాన్ని కాపాడాలన్న స్పృహ ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పర్యావరణానికి కూడా మంత్రిగా ఉన్నారు. మరి ఏం జరగబోతోంది, సాధ్యం అవుతుందా ఆంధ్రప్రదేశ్లో? మాట్లాడదాం. మనతో పాటుగా డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు సాధ్యమయ్యేదేనా హైడ్రా లాంటి వ్యవస్థ? అంటే ఇది పర్యావరణ పరిరక్షణగానే చూడాలి. దీన్ని టోటల్గా సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తోంది. ఏది పర్యావరణ విధ్వంసం పైన చాలా సీరియస్గా ఉంది. ఈ ఇసుక తోడివేతల మీద కానీ మనం చూసాం, తమిళనాడులో 6 కలెక్టర్లని సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏంటి బరి తెగింపు మనం చూసాం. కట్ అండ్ పేస్ట్ వాళ్ళు అసలు రీచ్లకు వెళ్లకుండానే వెళ్ళామని చెప్పి రిపోర్టులు తయారు చేసి ఒకే రకమైన రిపోర్టు మొత్తం కలెక్టర్లంతా పంపిన దాంట్లో అసలు ఒక కలెక్టర్ అయితే ఆర్డర్ వచ్చింది ఫిబ్రవరి 6వ తారీఖు అయితే ఫిబ్రవరి 2నే నేను రీచ్ సందర్శించానని ఆమె పంపిన విధానం. సుప్రీంకోర్టు ఇవాళ ఎక్కడ ఏ సందర్భంలో ఈ చెరువులను ఆక్రమించినా కొండలు గుట్టలను ఆక్రమించినా సీరియస్ అయిన విధానం. ఆ నోయిడా టవర్లనే కూల్చేశారు. అంతకన్నా ఇంకా ఇష్యూ ఏం కావాలా? కేరళలో పెద్ద పెద్ద టవర్స్ కూల్చేశారు చెరువుల్లో కట్టినవి. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా, మీరు అన్నది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ. అఫ్ కోర్స్ కేటీఆర్ ఏమంటాడు, హైడ్రానా అమీబానా ఏదో అన్నట్టున్నాడు. ఆ బయాలజీలో ఏదో ఆయన టర్మ్స్ ప్రకారం బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్. ఇప్పుడు స్వాగతిస్తున్నామంటారు, మళ్ళీ కంగారు పడ్డారు. ఇక్కడ హైదరాబాద్ అనేది అది సిటీ ఆఫ్ లేక్స్గా ఉండేది ఒకప్పుడు. 185 చెరువులు ఉండేవి. 40-30 డ్రై అయిపోయాయి. మిగతా అన్నీ ఆక్రమించేసిన దీంట్లో కన్వెన్షన్ అది కూలగొట్టినట్టున్నారు. మొత్తం 18 చోట్ల ఇవాళ మనం చూసాం. ఒక 166 కట్టడాలు కూల్చేశారని పార్టీ రహితంగా. రేవంత్ రెడ్డి అదేమంటే భగవద్గీత ఏదో చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఇవాళ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మనం వీళ్ళు ఏం చేశారు, మార్నింగ్ కూడా ఏదో ఛానల్ డిబేట్లో చూసాం. ఏది అసలు ఒక కాలేజీ కట్టారు ఎఫ్టీఎల్లో, ఆ ఓవైసీ గారి కాలేజీ, ఫాతిమా ఉమెన్ కాలేజీ ఏదో చూసాం. అసలు నీళ్లల్లో అది మనం ఓవరాల్గా అసలు ఈ ఎఫ్టీఎల్ మీరు అన్నట్టుగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి లోపలికి ఉంది అంతే. ఈ చుట్టూతో నీళ్లు ఉన్నాయి, దాని ఏమో మధ్యలో కట్టాడు. మరి ఆయనే మరి కంగారు పడ్డాడో ఏమో. మరి 3 రోజుల నాడే నెక్లెస్ రోడ్ కొడతారా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కొట్టేస్తారా, సెక్రటేరియట్ కట్టింది అక్కడే, జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్ ఆ బిల్డింగ్లు కట్టిందే చెరువులు అని ఓవైసీ అన్న మాటలు. రేవంత్ రెడ్డి సిపిఐ నారాయణ ఏమన్నారంటే పులి మీద స్వారీ బిగించేశాడు. అవును, చాలా డేంజరస్ కదా సార్. అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఆక్యుపై చేసుకొని ఉంటారు కదా. అదేమి ఒకళ్ళకి సొంతం కాదు కదా, ఒకళ్ళు చేసిన అరాచకం కాదు కదా అది అంటున్నారు. పార్టీల నాయకులు ఉన్నారు అందులో. బీఆర్ఎస్ ఆరోపణ చేసింది కదా, ముందు మీ కాంగ్రెస్ వాళ్ళు తీసేసి అప్పుడు మిగతా కొట్టండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ అంటే అతనే అన్నాడు, మంత్రి పొంగులేటి ఏమని, నాకు అసలు లేదు, ఉంటే కొట్టండి, నేనే దగ్గరుండి కొట్టిస్తానని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పార్టీలకు అతీతంగా పర్యావరణం పైన దృష్టి పెట్టాలి. మీరేదో వినాయకుడు మట్టి విగ్రహాలు రేపు వస్తున్నట్టుంది చవితి కూడా బిల్డప్ వద్దు. ఇప్పుడు మనం నిజమైనటువంటి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు ఒక సామాజిక బాధ్యతగా ముందుకి రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మట్టి వినాయకుడన్నా ఇంకోటన్నా అర్థం ఉంది, ఆయన అర్హుడు దానికి. ఎందుకంటే ఇంత సాహసోపేతమైన చర్య దాదాపు 3 దశాబ్దాల నుంచి ఎవరు చేయని సాహసాన్ని ఇవాళ చేశాడు ఆయన. ఒక ఛాలెంజ్ ఇది అతను మరి మీటప్ అవుతాడా లేదా అనేది వేరే విషయం. ఇదొక భగీరథ ప్రయత్నంగా ప్రారంభించాడు. అక్కడెక్కడో ఎవరో కబడ్డీ జట్టు ఓనర్ది ఒకటి కొట్టేసినట్టున్నారు.
గండిపేటలో కానీ అమీర్పేటలో కానీ మొత్తం 18 చోట్ల కట్టుబడులన్నీ కూలగొట్టిన నేపథ్యం. ఆ పల్లం రాజు తమ్ముడిది కూడా కూలగొట్టారనమాట. ఆయన కాంగ్రెస్ పార్టీయే కదా, ఎవరు పల్లం రాజు కేంద్ర మంత్రి. ఇవాళ ఇక్కడ పార్టీని మనం చూడకూడదు అన్నది అందుకే. దీనిలో మీరు పల్లా రాజేశ్వర రెడ్డిది ఉండొచ్చు, మల్లారెడ్డిది ఉండొచ్చు, వాళ్ళు స్కూల్స్ కట్టారా, కాలేజీలు కట్టారా, హాస్పిటల్స్ కట్టారా. మీరు ఇవాళ ఏంటి, చెరువులను ఆక్రమించి కట్టుబడి చేయటం. హైదరాబాద్ ప్రధాన సమస్య ఒకటి తాగునీరు, ఇంకోటి డ్రైనేజ్. ఈ సరస్సులను ఆక్రమించడం వల్ల ఏం జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ టోటల్గా డిక్లైన్ అయింది. పడిపోయిన నేపథ్యంలో ట్యాంకర్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో కూడా ట్యాంకర్లు మరి రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఒక్కొక్కటి మరి 3,000 4,000 పెట్టి ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ ఇవాళ ఏంటి, వర్షం వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్. అంతే కదా, హైదరాబాద్లో కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇక్కడ వర్షం పడితే హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసే పరిస్థితి. ఇది ఒక్క తెలంగాణలో హైదరాబాద్లో ఇది కాదు, ఇది రాజకీయం చూడకూడదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా అంతే. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, ఏది అక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు చెరువులు ఆక్రమించి, కొండలు గుట్టలు ఆక్రమించి విల్లాలు కట్టారని. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఒక పెద్ద వీడియో వదిలేడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎర్రగుట్టలు 20 ఎకరాలు అతను ఆక్రమించాడు. అక్కడే స్విమ్మింగ్ పూల్, ఏదో పోలో రేసులు, ఇలాంటివన్నీ కూడా అక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో విల్లాలు కట్టారని. ఇప్పుడు వాటన్నిటిపైన దృష్టి పెట్టాలా. ఉషశ్రీ చరణ్ ఆమె మాజీ మంత్రి, ఆమె కూడా ఏం చేసింది, అసలు చెరువులు ఆక్రమించేశారని అక్కడ కళ్యాణదుర్గం ఆ ఏరియాలో. సరే, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే మనం ఏపీకి వెళ్ళే ముందు ఒక చిన్న సందేహం నాకు. రేవంత్ రెడ్డి ఇంత సాహసోపేతమైన చర్య తీసుకున్నారు కదా, ఇది నిజంగా బూమరాంగ్ అయ్యి, అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు ఓకే ఏదో ఏమంటారు తేలుగుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇది బూమరాంగ్ అయ్యి రేపు పొద్దున నిజంగానే కాంగ్రెస్ వాళ్ళందరూ ఇలా అధిష్టానం దగ్గర మొరబెట్టుకుంటే ఈయన ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం కూడా ఉందిగా. అంటే ఇప్పుడు అతను ఛాలెంజ్గా తీసుకున్నాడు కూడా చెప్తున్నాడు, మా వాళ్ళున్నా ఎవరున్నా కొట్టేస్తానంటున్నాడు. ఇవాళ వీళ్ళు ఎన్ని కట్టెలు పొయ్యిలో పెట్టుకున్నా రేవంత్ రెడ్డిని దాటి కాంగ్రెస్ అధిష్టానం అడుగు ముందుకేస్తుంది అనుకోవట్లే. అంతేనా? ఎందుకంటే ఇవాళ ఫ్యామిలీ మెంబర్గా ఇతనే మారిన నేపథ్యంలో అఫ్ కోర్స్ ఈయనకి కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా బట్టి విక్రమార్కని పక్కన పెట్టుకుని వెళ్ళాల్సిందే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకుని వెళ్ళాల్సిందే. ఒకటి మనం ఇష్యూలో చూడాల్సింది, అందుకే సిపిఐ నారాయణ అన్నది పులి మీద స్వారీ చేస్తున్నాడు రేవంత్ అని. దిగాడు అనుకో పులి మింగేస్తుంది అనమాట. ఎత్తుకోకూడని అంశం ఎత్తుకున్నాడు, ఒక పెద్ద సాహసం దిగాడు. బీఆర్ఎస్ మనం చూసాం, ఏది టీఆర్ఎస్ ఆ రోజు ఈ రాష్ట్రం ఏర్పడిన దాంట్లో అప్పుడు చేసిన వాళ్ళ విమర్శలు ఏంటి, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జాలు చేశారని, కాంట్రాక్టులన్నీ వాళ్ళయ్యానని వరుసపెట్టి ఒక లిస్టు చదివేవాళ్ళు. రాయపాటి, లగడపాటి, ఏ పార్టీ, ఈ పార్టీ వరుసపెట్టి. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం చేశాడు, కాంట్రాక్టులు మళ్ళీ వాళ్ళకే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆంధ్రాలకే వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చారన్న కుమ్మక్కు. ఎన్కన్వెన్షన్ మీద ఆరోపణలు ఇవాల్టి కాదు, నాగార్జున తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ, స్థానికులు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మరి కుమ్మక్కయ్యారన్న విమర్శలు. సార్, ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతుంది? నిజంగా ఈ స్ఫూర్తితో ఏపీ కూడా ఇలాంటి వాటి మీద, అంటే డెఫినెట్గా ఇది ఏ ప్రభుత్వమైనా దేశంలో చేయవలసిందే ఇది. ఎందుకంటే ఇవాళ వర్షం వస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ హైదరాబాదులో ముందు జాగ్రత్త పడకపోవటం వల్ల హైదరాబాద్ ఇవాళ చెరువులా తయారైంది హైదరాబాద్. మరి రేపు పొద్దున మన నగరాలు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మన నగరాలే కాదు శివారు ప్రాంతాలు కూడా, మీరు అన్నప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసింది ఏమో నగరంలో కాదు ఆయన చేసింది. సో ఆ చెరువును ఆక్యుపై చేశాడు ఆయన. సో ఇలాంటివన్నింటినీ మీద చర్య తీసుకుంటారా? ఆ ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? తీసుకోవాలా. ఎందుకంటే ఇది సమస్య భవిష్యత్ తరాల సమస్య, ఇది ప్రజల సమస్య అన్నమాట. ఇది పాలకుల సమస్య కాదు. మీ రాజకీయాల కోసం మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేయకూడదు. పర్యావరణ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం ఉన్నట్టున్నారు ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్. మరి ఆయన కూడా మరి దీన్ని టేకప్ చేస్తాడా, ఇదో ఈ సవాల్ని ఆయన స్వీకరించగలడా చూడాలా. ఎందుకంటే ఇప్పటికే ఒక్కడి చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీ ఉంది. ఇవాళ కొట్టడం మొదలు పెడితే ముందు వైసీపీ చేసే ఆరోపణ, మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే కరకట్ట మీద నివాసాలను ఏం చేస్తారు,
సాక్షాత్తు ముఖ్యమంత్రి అందులో ఉన్నారు. గతంలో చాలాసార్లు ఆరోపణలు చేశారు వాళ్ళు. సో అక్కడి నుంచే మొదలవుతుంది. మరి మార్పు అనేది అక్కడి నుంచి మొదలవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సవాల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవాలి. ఇప్పుడు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అవును. ఆయన కూడా ఏం చేశాడు, వాటిపైన అనేక ఆరోపణలు చేశాడు, 1-2 చోట్ల కొట్టాడు, కానీ తీసుకువెళ్ళలేకపోయాడు. తర్వాత ఒక్క ప్రజావేదికను మాత్రమే కూల్చాడు సార్ ఆయన, ఈ ప్రజావేదిక పేరుతోటి. మిగతా ఏమీ చేయలేదు. అవును, అప్పుడు ఏది ప్రజావేదిక కూల్చివేతే కాదు, ఇంకా కొన్ని కట్టడాలపైన కూడా పడ్డారు. 1-2-3 కట్టడాలు కూల్చేసిన పరిస్థితి ఉంది అక్కడ. అక్కడ దీంట్లో కృష్ణా నది ఒడ్డున కట్టిన కట్టడాలన్నిటిలో కూడా కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితి. న్యాయస్థానాలు కూడా దీన్ని ఎలా చూడాలంటే ఒక చోట ఒక రకమైన తీర్పు, ఇంకో చోట ఇంకో రకమైన తీర్పుగా ఉండకూడదు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా వీటికన్నిటికంటూ ఒక నామ్స్ పెట్టుకోవాలి. జలవనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఇవాళ సామాజిక బాధ్యత, ప్రజల బాధ్యత, పాలకుల బాధ్యత, న్యాయస్థానాల బాధ్యతగా తీసుకోవాలి. అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న అంశాలను తీసుకుని మనం పర్యావరణానికి కీడు చేస్తామంటే అది ప్రజలకి కీడు. భావి తరాలే ఇవాళ రేపొద్దున తీవ్రమైనటువంటి దుర్భర నీటి కొరత తల్లడిల్లే అవకాశం ఉందన్నమాట. అది చేయాలి అంటే ముందు ముఖ్యమంత్రి గారు ఆ నివాసాన్ని ఖాళీ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత గోకరాజు గంగరాజు లాంటి వాళ్ళు మొన్న ₹1 విరాళం మేము ఇచ్చినట్టున్నాడు ఆయన అన్న క్యాంటీన్లకి. గోకరాజు గంగరాజు ఆయన గెస్ట్ హౌస్లో సాక్షాత్ అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా కూడా దిగాడు గత ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి. సో ఈ రకమైన పరిస్థితులు ఉంటే అంటే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నాయి, చిన్నవాళ్ళు ఎవరే లేవు అక్కడ. పెద్ద పెద్ద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులే ఉన్నాయి. అవన్నీ కొట్టాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద సవాలు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకొని నష్టానికి కష్టానికి బద్దులై ముందుకు కదలాలి. ఈ ఛాలెంజ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో జరుగుతోంది. ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన ఆ ఇళ్లే కాదు, ఇంకా తులసివనం అని లేదు, ఏదో మఠం ఉంది అక్కడే, ఏదో స్వామీజీలో ఇది ఉంది అక్కడే, యాగాలు కూడా చేసినది, ఒక అనాథాశ్రమం ఉంది అక్కడ. అందులోపల ఆ ఏరియా అంతా కూడా వరుస పెట్టి మొత్తం అంతా జరిగింది. ఆ కరకట్టకి యువతల జరిగిన నిర్మాణాలన్నీ కూడా అది బఫర్ జోన్లోకి వస్తాయా, ఎఫ్టీఎల్ కిందకి వస్తాయా, వాటన్నిటిపైన కూడా ఉమ్మడి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భవిష్యత్తు మరి జలవనరుల పరిరక్షణ, సహజ వనరుల పరిరక్షణ గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. సహజ వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరిగింది. ఖనిజ సంపద, ఇసుక, లేటరైట్, బాక్సైట్ ఇవన్నీ దోచేసిన దీంట్లో కేవలం ఆ సంపద కాపాడటమే కాదు, ఇటు జల వనరులు, కాలువల్ని, నదులు, వంకలు, సరస్సులు వీటిని కబ్జాల బారి నుంచి ముందు విముక్తం చేయాలి. సహజ సిద్ధ ప్రవాహాలకు అడ్డుకట్ట పడే ప్రతి నిర్మాణాన్ని తొలగించాలి. లేకపోతే ఏమవుతుంది, కట్ట తెగుతుంది, ఇటు ప్రళయం ముంచుకొచ్చే అవకాశం ఉందన్నమాట. మనం చూసాం అన్నమయ్య ప్రాజెక్ట్. ఏం జరిగింది అన్నమయ్య ప్రాజెక్ట్? చెయ్యేరు నది అక్కడ వరద ఉధృతిగా కొట్టుకుపోతే 30 మంది అక్కడ చనిపోయిన పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళకి సరైన పునరావాసం లేదు. ఆ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఆ రోజు మృతుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేని పరిస్థితి అన్నమాట. ఇది జరిగేప్పటికి 4 ఏళ్ళు అవుతున్నా కూడా అక్కడ పులిచింతల్లో గేట్లు కొట్టుకుపోవటం, గుళ్ళకమ్మలో సంవత్సరానికి ఒక గేటు కొట్టుకుపోతున్న పరిస్థితి అన్నమాట. అక్కడ ప్రాజెక్టులైనా అక్కడ ఉన్నటువంటి అడ్డుకట్టలైనా వీటన్నిటిని పరిరక్షించాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విశ్లేషణ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సవాల్ని స్వీకరిస్తుందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అనేక ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఆయన చేశారు. అందుకే ఇవాళ పర్యావరణాన్ని తీసుకోవడానికి కూడా ఒక రీజన్ చెప్తారు. జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణం అనేది ఒక సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతాన్ని తీసుకున్న జనసేన అధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి ఆ సవాల్ని స్వీకరిస్తారా? ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా వెళ్ళి దీంట్లో ఒక సెట్ ఏమంటారు, ఒక ప్రమాణాన్ని నెలకొల్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చూడాలి.